అందరికీ జై శ్రీరామ్. శనివారం వస్తే చాలు బైబిల్ చేతిలో పట్టుకొని ఒక పెద్ద మైక్ పట్టుకొని గల్లీలో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. కనిపించిన వాళ్ళకి పాంప్లెట్ ఇస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ప్రచారం చేసే పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం. హిందూ మతాన్ని కించపరుస్తూ మైకులలో సౌండ్ పెట్టుకుంటూ మా మతమే గొప్పది మైకులు పెట్టే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళు ఇష్టపడండి, లైక్ చేసుకోండి. మతం మార్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. హిందూ మతం నుంచి ఇంకో మతంకి వెళ్తే కన్న తల్లి పాలు తాగి రొమ్ము తన్నినట్టే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన మతంలో లేనిది వాళ్ళ మతంలో ఏముంది? మన దేవుడు కాదు, మన ప్రాంతం కాదు, మన కల్చరు కాదు. ఇప్పుడు చూడని ఒక వింత పరిస్థితి. అలాంటిది ఎందుకు మీరు అందులోకి వెళ్తున్నారో? ఏదో డబ్బులు ఇస్తున్నారా, లేదా వారానికి 3 పూట్ల చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడుతున్నారా? ఎందుకు వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ మతం మార్చే మాత్రం కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆదివారం మా గల్లీలో పెద్ద మైక్ పెట్టుకొని ఒక 10-20 మంది ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీ మతం అంతే గొప్పదైతే మా మతంలోకి రాండి అని చెప్పకండి. నమ్మకం లేదురా. ఇష్టపూర్వకంకి వస్తే తీసేసుకోండి. ఏదో డబ్బులు ఇచ్చో ఇంకేదేదో ఆశ చూపించో మీ దగ్గర లాక్కుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి త్వరలో తెలిసేది హిందూ మతం కంటే గొప్ప మతం ఏది లేదని. ఎలా వెళ్ళారో అలా వెనక్కి వస్తున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ మతం మార్చాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మతం మార్చి మా ఇంట్లో చిన్న పూజ పెట్టుకున్నాం. పూజకి పిలిస్తే రాలేదు. ఎందుకు రాలేదో వెళ్ళి అడిగితే, లేదు మామ నేను మతం మార్చుకున్నా, ఇలా పూజలకు రాను అంటే, అదేంద్రా నువ్వు హిందువు కదరా, పుట్టి నుంచి హిందువు కదంటే, ఏమో నాకు తెలియదు మా అమ్మ నాన్నలు మార్చేశారు అంటే, సరే ఇంటికి వచ్చి భోజనం చేస్తాను వెళ్ళరా అంటే, లేదు మామ నేను ప్రసాదం ముట్టుకోను, పూజలకు రాను, నేను మీతో కూడా మాట్లాడదలుచుకోలేదంటే, అదేంటంటే అదంతే మా మతం అన్నప్పుడు అంతే. ఇంత మార్పా? ఇది మాత్రం ఏం చెప్పి మారుస్తున్నారో, ఏ మందు పెట్టి మారుస్తున్నారో మనకు తెలియదు. కానీ మార్చిన తర్వాత మనుషులు చాలా చేంజ్ అయిపోతున్నారు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి పెట్టిన వాళ్ళు అంతో ఇంతో కాదు, వాళ్ళని తరిమి కొట్టి మన భారతదేశం, మన హిందూ దేశం మనం కాపాడుకుంటే మళ్ళీ ఈ వైరస్ లాగా పాకుతుంది. రేపటి కాలంలో చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు పాలనలో మన హిందువులనే తీసుకొని హిందువులకే ట్రైనింగ్ ఇచ్చి గన్నుల చేతిలో పెట్టి మన హిందూ సోదరులని, హిందూ అక్క చెల్లెళ్ళనే ఊసగలిపి కాల్చి చంపేలాగా చేశారు. మొత్తం కూడా మనలో మనకే చిచ్చు పెట్టి మన హిందువులని క్రిస్టియన్స్ మార్చుకొని హిందువులకే చిచ్చు పెట్టి హిందువులకే గొడవటట్టు లేని మాటలు చెప్పి మార్చడం అవసరం లేదు. నచ్చితే చర్చికి వచ్చి దండం పెట్టుకుంటాం, నచ్చితే మతంకి వస్తాం. ఎవ్వరు మతాన్ని మార్చమని అడిగితే అది చాలా తప్పు. మార్చుకోండి అని చెప్పినా అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి. जय श्री राम भाई, जय श्री राम, जय श्री राम। अच्छा आपका नाम बताना पड़ गया? कलमा ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। तो आप दोनों जहाँ पे हो? हम अयोध्या जा रहे हैं, प्रभु श्री राम जी के मंदिर के लिए बना है उसके। కామెంట్ లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.